ఆలు వంకాయ కర్రీ చాలా ఈజీగా టేస్టీగా ముందుగా కడాయిలో 1.5 స్పూన్ ధనియాలు, ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక 5-6 ఎండుమిర్చి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులోకి ఒక టమోటా వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి కలిపి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి నూనెలో కలుపుకుంటూ 3-4 నిమిషాల పాటు సన్నని మంటపై వేయించుకొని తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డ వంకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ఉప్పు వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని 2 కప్పుల నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ సన్నని మంటపై ఉడికించుకోవాలి. చివర్లో శుభ్రం చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. రుచికరమైన ఆలు వంకాయ టమోటా కర్రీ రెడీ.